గోషామహల్ ప్రజలకి ఒక అర్జెంట్ మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. నాంపల్లి మండల్ నుంచి మేము కాల్ చేస్తున్నాము. మీరు 2 BHK గురించి మీరు అప్లికేషన్ పెట్టినారు కదా, మీకు 2 BHK హౌస్ శాంక్షన్ అయిపోయింది. మీకు ఒక నెంబర్ ఇస్తున్నాం, దాంట్లో మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు ఇమీడియట్గా 1200 లేకపోతే 150 రూపాయలు మీరు ఇమీడియట్గా అకౌంట్లో వేసేస్తే మీకు కీ కానీ పట్టా కానీ మీకు ఇచ్చేస్తామని కొన్ని ఫోన్లు అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫోన్ నెంబర్ చెప్తా, కొద్దిగా జాగ్రత్తగా మీరు వినండి. 8235567144. అదేవిధంగా 7033884410. ఈ 2 నంబర్ నుంచి కాల్ వస్తే దయచేసి ఆ కాల్ని రిసీవ్ చేయకండి, వస్తే కూడా బ్లాక్ చేయండి. ఎవరికైనా మరీ కాల్ వస్తే ఆ కాల్ని మీరు నమ్మకండి. అదేవిధంగా నాంపల్లి మండల్ నుంచి ఈ నంబర్లు కానీ ఎట్లా బయట లీక్ అయింది. ఇప్పుడు ఫోన్ చేసే వ్యక్తి అయితే ఆయన హిందీలోనే మాట్లాడుతుండు, తెలుగులో మాట్లాడుతుంటే ఇక్కడ మన తెలంగాణ స్టేట్ వ్యక్తి అయితే కాదు. ఈయన బయట స్టేట్ వాడు ఉండొచ్చు. కానీ బయట స్టేట్ వాడికి మన గోషామహల్ నియోజకవర్గం నుంచి కానీ ఇంకా వేరే కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. అన్న మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కొంతమందికి ఫోన్ వస్తున్నాయి, నాంపల్లి కాన్స్టిట్యున్సీ కానీ బయట ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ వాళ్ళు కూడా ఫోన్లు వస్తున్నాయి. అంటే ఒక ట్రాప్ అనుకోండి ఇది. కానీ ఆలోచన చేసి ఏంటంటే అందరు కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ దగ్గర ఎట్లా పోయింది. నేను పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక మెసేజ్ ఇమీడియట్గా చేసినాను. ఈ 2 కాల్స్ నుంచి, ఈ 2 నంబర్స్ నుంచి ప్రజలకి ఫోన్ వస్తున్నాయి. ఈ ట్రాప్ కాల్ అనుకోండి ఇది. వాళ్ళ యాక్షన్ తీసుకుంటారో తెలియదు. కానీ ప్రజలైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ఫోన్ వస్తే దానికి నమ్మకూడదు. అదే నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాను.